అవకాశాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ తర్బీదు కార్యక్రమం ద్వారా అనేకులు ప్రభావ మేలు పొందినట్లుగా, ప్రార్థనా పరులుగా, సువార్థికులుగా, మార్గదర్శి పొందినట్లుగా, ఆయన సంఘ కాపరులుగా, మిషనరీలుగా ఏదో ఒక విధంగా మీరు పరిచర్య చేసేటువంటి వారిగా మారునట్లు, ఆత్మలు ఎదుగునట్లు, కుటుంబాలు కట్టబడినట్లు, వ్యక్తిగత జీవితాలు బలపరచబడినట్లు, ఒక నూతన ఉద్యమంతో మీ కొరకు జీవించినట్లు మీరే కనికరించి సహాయం చేయమని ఈ తరగతిని మరొకసారి మీ దక్షిణ హస్తానికి అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి దేవుని కృప చేత మళ్ళీ మనం ఈ ట్రైనింగ్ ప్రారంభించుకొని కొద్ది రోజులైంది. ఈరోజు కొత్తగా ఎవరెవరు వచ్చారు? నూతన లాస్ట్ వీక్ రూతు, చిన్నారి, ప్రవీణ్, గోపి, ఈశ్వర్, మమత. సరే, ఆల్రెడీ నేను అంతకుముందు ఉపోద్ఘాతం అంటే ఈ ట్రైనింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. జస్ట్ ఒకసారి అవుట్లైన్స్ చెప్పేసి నేను పాఠంలోకి వెళ్ళిపోతాను. ఈ ట్రైనింగ్ పేరు ఏంటి అంటే సిపిటిపి అని అంటారు దీన్ని. సిపిటిపి అని అంటే చర్చ్ ప్లాంటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని అర్థం. దీన్ని ఈ మెటీరియల్ పైన టీసీసీపీ అని కూడా ఉంది. టీసీసీపీ అని అంటే దానికి అబ్రివేషన్ అక్కడ రాయబడలేదు, కానీ టీసీసీపీ అంటే ట్రైనింగ్ సెంటర్ ఫర్ చర్చ్ ప్లాంటర్స్, ట్రైనింగ్ సెంటర్ ఫర్ చర్చ్ ప్లాంటర్స్ అని అంటారు. ఈ మెటీరియల్లో మొత్తం 241 పేజెస్ ఉన్నాయి. ఇందులో 5 పుస్తకాలు ఉన్నాయి. తర్వాత 13 టాపిక్స్ అంటే అంశాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క అంశంలో కొన్ని పాఠాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ పాఠాలన్నింటినీ మనం లెక్క పెడితే మొత్తం 122 పాఠాలు అనేటువంటివి వస్తాయి. వీటి గురించి నేను మనం చెప్పడం జరిగింది. మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకి 1 year ఉంటుంది, 12 నెలలు. అది ఈక్వలెంట్ 2 years. అంటే మనం 1 year చేస్తే 2 సంవత్సరాలు చేసినట్టుగా అటువంటి అర్హత, ఎలిజిబిలిటీ అనేది మనకు కలుగుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏంటి అంటే సిటిహెచ్, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ అనేటువంటిది ఇస్తారు. ఈ సిటిహెచ్ సర్టిఫికేట్ పీటీహెచ్ కోర్స్ చేసేదానికి ఎలిజిబిలిటీగా ఉంటుంది. తర్వాత ఈ కోర్స్ అనేది ఎక్స్టర్నల్ కాదు, అంటే దూరం నుండి చేసేటువంటిది కాదు, ఇంటర్నల్ కోర్స్ అనమాట. అంటే క్లాసెస్కి ఆల్మోస్ట్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. మనం ఏదో దూర విద్యా కేంద్రంగా ఈ కోర్సును చేయడం కాదు, కానీ ఇంటర్నల్ కోర్స్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాటర్డేస్ అంటే శనివారాల పూట ఈ క్లాసెస్ అనేటువంటివి మనం కలిగి ఉన్నాం. ఇట్లా వీడియో తీసినటువంటి వాటిని కూడా యూట్యూబ్లో దాదాపుగా అప్లోడ్ చేస్తాం. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా రాకపోతే మళ్ళీ ఆ యూట్యూబ్ ద్వారా మీరు పోయిన వారం ఏం పాఠం చెప్పారు అన్న విషయాన్ని ఒకసారి మననం చేసుకొని మళ్ళీ మీరు ఈ యొక్క క్లాస్కి రెన్యూ చేయకపోతే వచ్చేదానికి ఇది మీకు అవకాశాలుగా ఉంటాయి. తర్వాత నేను మళ్ళీ చెప్పేటువంటిది ఏంటి అని అంటే, మీరు ఈ పాఠాలు వినేటువంటి సమయంలో దేవుడు మీతో మాట్లాడతారు. ఏదో ఒక విధంలో దేవుడు మీతో మాట్లాడతారు. వాటిని మీరు ఏం చేయాలంటే మీరు నోట్స్లో జాగ్రత్తగా రాసుకోవాలి. ఇదేదో ఒక యాంత్రికంగా మనం జరిపించేటువంటి కోర్స్ కాదు, కానీ ఒక లైవ్గా అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం ఈ కోర్సును జరిపించేటువంటి వారంగా ఉన్నాం కనుక దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు నోట్స్లో రాసుకోండి. తర్వాత పాఠాలు మీకు చెప్తున్నటువంటి సమయంలో మీకు ఏదైతే అర్థం అవుతుందో దాన్ని మీరు నోట్స్లో రాసుకోండి, రాయగలిగినటువంటి వారు. ఒకవేళ మీరు గుడ్డి గుర్తులు కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మొత్తం రాయలేకపోయినా కొంచెం అబ్రివేషన్ లాగా అంటే మీకు గుర్తుండేటువంటి విధానంలో మీరు రాసుకోవచ్చు. మీ దగ్గరికి వచ్చి నోట్స్ మీరు రాశారా లేదా, ఏం రాశారు అది చూసేది మాత్రమే ఉండదు. మళ్ళీ మీకు చెప్తున్నాను, యు నో నీడ్ టు ఫియర్ అబౌట్ ఎనీథింగ్. యు ఆర్ ఫ్రీ టు గో వితౌట్ ఎనీ హెసిటేషన్.
ఎటువంటి సంకోచం లేకుండా మీరు హ్యాపీగా ఈ కోర్సులో ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి మరి స్ట్రిక్ట్గా మీరేం రాశారు అని చూడడం ఇట్లాంటివన్నీ ఏమి ఉండదు. మీరేం నేర్చుకున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. సరే, ఒకసారి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మొదటి అంశం ఏమని చెప్పాను పోయినసారి? అంశం అడుగుతున్నాను. అది సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనం అనేది అంశం. జడ్ ఆలోచన విధానం అనేటువంటిది పాఠం. గుర్తుపెట్టు. సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము అనేటువంటిది ఒక అంశం అన్నమాట. ఈ కోర్సు అంతటిలో కూడా ఎన్ని అంశాలు ఉన్నాయి? 13 అంశాలు అనేవి ఉన్నాయి. 13 అంశాల్లో మొదటి అంశం ఏంటి అని అంటే సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము. ఇది మొదటి అంశం. ఈ అంశంలో 15 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం ఏంటి అంటే జడ్ ఆలోచన విధానము. జడ్ ఆలోచన విధానము. ఎందుకు జడ్ అనేటువంటి అక్షరాన్ని పెట్టారు అని అంటే, మనం ఏబిసిడీలు మనందరికీ తెలుసు. ఏబిసిడీలో లాస్ట్ అక్షరం ఏంటి? ఫస్ట్ అక్షరం వచ్చి ఏ, లాస్ట్ అక్షరం వచ్చి జడ్ అన్నమాట. ఎందుకు ఈ విధంగా జడ్ అనేది పెట్టారు అంటే, దేవుడు ఆశించే చివరి ఫలితము. జడ్ అనేది లాస్ట్ అక్షరం కనుక, చివరి అక్షరం కనుక, మరి దేవుడు ఆశించేటువంటి అల్టిమేట్ రిజల్ట్ అంటే చివరి ఫలితం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎప్పుడు కూడా లాస్ట్ దాన్ని చూస్తాడు. ఒకవేళ మనిషి ఫస్ట్లో ఎట్లాగున్నా, మధ్యలో ఎట్లా మారినా, లాస్ట్ ఆయనకి ఇష్టకరంగా వచ్చాడు అనుకోండి. అలాగని ఇష్టం వచ్చినట్టు జీవించి లాస్ట్ వస్తామని కాదు. ఇప్పుడు సిలువ మీద దొంగ ఉన్నాడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆ ఫైనల్ అనేటువంటిది దేవుడు చూశాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, అతని ప్రారంభం చూడలే, అతని మధ్యస్థం చూడలే, తిరిగి వచ్చినటువంటి ఆ లాస్ట్ దాన్ని చూశాడు. అలాగనే మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ లాస్ట్ ఫలితం అంటే చివరి ఉద్దేశం ఏంటి అని మనం గమనించినట్లయితే, పోయినసారి 2 వచనాలు మనం చూసుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని, అలాగనే ఇంకోటి ఏంటి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూసాం. ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. చాలు. దీంట్లో ఏది ఇంపార్టెంట్ పదం చెప్పగలరా? ఇప్పుడు చదివినటువంటి వచనంలో కీ వర్డ్ అంటారు దాన్ని, మూల పదం ఒకటి ఉంది దాంట్లో. అందరూ మారు మనసు పొందవాలని. ఓకే, ఇంకా ఇంకొంచెం ఆలోచన చేయండి. అది కరెక్ట్. ఎవడును నశింపవలదని, ఎవడు నశించుట దేవుని ఇష్టంగా, దేవుని ఇచ్చగాడు. అంటే ఏ ఒక్కరు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం కాదు, అదనమాట. అంటే దేవుని యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా నిత్య జీవం పొందాలి, అందరూ కూడా దేవుని వద్దకు రావాలి. అది దేవుని యొక్క అంతిమ ఉద్దేశం అన్నమాట. సరే, మనకి ఇప్పుడు ఈ జడ్ ఆలోచన విధానం అనేటువంటిది మనకి ఇవ్వబడినటువంటి పుస్తకంలో 7వ పేజీలో మనకు కనపడుతుంది. మీరు చూడండి, మీరు ఈ బుక్ చూస్తూ ఉంటే మీకు విషయాలు అర్థమవుతాయి. 7వ పేజీలో పాఠం 1 అని రాసి అక్కడ జడ్ ఆలోచన విధానం అనేది చెప్పబడింది. మన పుస్తకంలో
పేజ్ నెంబర్ 7లో ఈ మొదటి పాఠాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. సరే, ఈ జెట్ ఆలోచన విధానంలో 5 స్టెప్స్, 5 మెట్ల గురించి పోయినసారి మనం చెప్పుకున్నాం. ఈ 5 మెట్లు ఎక్కడున్నాయి అని అంటే పేజ్ నెంబర్ 8లో 5 మెట్లు అనేటువంటివి పోయినసారి మనం చూసాం. చెప్పగలరా ఏమేమి మెట్లు అవి? 1 ప్రార్థన, 2 ప్రేమ, 3 విజన్ అంటే దర్శనం, 4 సువార్థీకరణం, 5వది సంఘ స్థాపన, 5వది సంఘ స్థాపన. వీటన్నిటికి కూడా రిఫరెన్స్ మనం పోయినసారి చూసాం. ఇదిగో ఈ 9వ పేజీలోనే అంటే 8వ పేజీలోనే ఆ రిఫరెన్స్లు అనేటువంటివి కూడా రాయబడి ఉన్నాయి. ప్రార్థన అనేటువంటి దానికి రిఫరెన్స్ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7:14. తర్వాత ప్రేమ అనేటువంటి దానికి రిఫరెన్స్ యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. తర్వాత దర్శనము అనేటువంటి దానికి రిఫరెన్స్ అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9-10 వచనాలు. సంవర్ధీకరణ అనేటువంటి దానికి రిఫరెన్స్ రోమపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు. ఒక్కసారి అది చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఏముంది అక్కడ? చదవండి, ఎవరేం పర్లేదు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించు. అంటే ప్రతిదానికి ఒక లింక్ పదాలు, అవన్నీ లింక్ పదాలు. దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే విశ్వసింపని వారిని ఎట్లు ప్రార్థన చేస్తారు. ఒకవేళ దేవుని విశ్వసించకపోతే వాళ్ళు దేవునికి ప్రార్థన చేయలేరు కదా. ప్రకటించకపోతే, పంపబడకపోతే ప్రకటించలేరు కదా. అంటే ఒకదానికి ఒకటి లింక్ పదాలలాగా ఉంటుందన్నమాట. కాబట్టి మనుషులు విశ్వసించాలి అంటే ఖచ్చితంగా పంపబడాలి. మనుషులు పంపబడాలి అంటే వాళ్ళని ఎవరో ఒకరు పంపించాలి. సువార్త ప్రకటించాలి అంటే ఖచ్చితంగా పంపబడాలి. సువార్త ప్రకటించకపోతే మనుషులు విశ్వసించలేరు. మనుషులు విశ్వసించకపోతే వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. కాబట్టి సువార్త అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పోతే 5వ మెట్టు ఏంటి? సంఘ స్థాపన. దానికి రిఫరెన్స్ అపోస్తల కార్యములు 14:23 వచనంలో కొన్నిసారి మనం ఆల్రెడీ చదువుకున్నాం. కాబట్టి ఇంక మళ్ళీ వీటి గురించి ఇప్పుడు ఆలోచనద్దు. అయితే కార్యాచరణ అనేటువంటిది చూస్తూ ఉన్నాం. కార్యాచరణ అనేటువంటిది పేజ్ నెంబర్ 10లో చూడండి, ఉందా? పేజ్ నెంబర్ 10లో కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఒకటి ఉంది. ఈ కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఏంటి అని అంటే ప్రతి పాఠమునకు దాదాపుగా చివరి భాగంలో ఆ కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. అంటే మనం చదువుకున్నటువంటి పాఠంలో మనం ఏం నేర్చుకున్నాము అని ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసేదానికి ఈ కార్యాచరణ ప్రణాళిక మనల్ని తడతా ఉంటుంది. నువ్వు ఈ పాఠం చదివి విన్నావు కదా, మరి ఈ పాఠంలో నువ్వేం నేర్చుకున్నావు అనేది ఈ కార్యాచరణ ప్రణాళిక అనేది మనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సరే, అది కూడా గుర్తుపెట్టుకోండి. పోతే 2వ పాఠానికి వద్దాం. పోయినసారి నేను ఆల్మోస్ట్ 3 పాఠాలు చెప్పాను, అందుకని కొంచెం తొందరగా వెళ్తా ఉన్నాను. 4 నుంచి కొంచెం నెమ్మదిగా వస్తాం. 2వ పాఠం ఏంటి? గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. ఇది పేజ్ నెంబర్ 9లో మనకు కనబడుతుంది. పేజ్ నెంబర్ 9లో మహా ఆదేశము అని ఉంది. మహా ఆదేశము అంటే అది గొప్ప ఆజ్ఞ అని అర్థం. ట్రాన్స్లేషన్ సరిగా లేదన్నమాట. గ్రేట్ కమిషన్ అని ఇంగ్లీష్లో అంటారు, దాన్ని తెలుగులో తర్జుమా గొప్ప ఆజ్ఞ అని అర్థం. ఈ గొప్ప ఆజ్ఞ ఏంటి అని అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము
18 నుంచి 20 వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పిలిచి కొన్ని మాటలు వారికి చెప్పాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించేదానికి, ప్రపంచం అంతా అనేక మిషనరీలు వెళ్ళేదానికి, ప్రపంచంలో అనేక మంది మారు మనసు పొందేదానికి కారణం ఏంటంటే ఈ గొప్ప ఆజ్ఞ. యేసు ప్రభు పునరుద్ధానుడై ఇక వెళ్ళిపోబోయేటువంటి సమయంలో శిష్యులకు ఈ గొప్ప ఆజ్ఞ అనేటువంటిది ఇచ్చాడు. ఈ గొప్ప ఆజ్ఞలో 5 విషయాలు దాగి ఉన్నాయి. గొప్ప ఆజ్ఞలో 5 విషయాలు దాగి ఉన్నాయి. ఒకసారి చదువుతారా గొప్ప ఆజ్ఞ ఏంటో? కాబట్టి మీరు వెళ్ళి, ఈ వెళ్ళి అనేటువంటిది మొదటిది అనమాట. సమస్త జనులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. చాలు చాలు. ఇది గొప్ప ఆజ్ఞ. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఒక రకంగా మరి సంఘానికి ఇది పునాది రాయాలంటది. సంఘం పరిచర్య చేసేదానికి ఈ గొప్ప ఆజ్ఞ అనేటువంటిది పునాది రాయాలంటది. దీంట్లో 5 విషయాలు మనం గమనిస్తాం. ఇప్పుడు మన బ్రదర్ చదివినటువంటి ఆ వచనాల్లో 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా మీరు వెళ్ళి. ఇందాక మనం రోమపత్రికలు కూడా చూసాం. పంపబడకపోతే వాళ్ళు ఎలాగునా వెళ్తారు. వెళ్ళి అనేటువంటిది మొదటిది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ వెళ్ళి అనేటువంటిది స్ప్రెడ్ అన్నమాట. అంటే వ్యాపించడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు మన భారతదేశానికి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చాడు. ఎవరైనా? తోమా. ఆయన కూడా యెరూషలేము నుండి మన భారతదేశానికి వచ్చాడు. వెళ్ళి. రెండోది సమస్త జనులను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏముంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. 24:14. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. చాలు. సకల జనములకు సాక్ష్యార్థమై. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే సమస్త జనులకు కూడా సువార్త అందాలి. అది రెండోది. మూడవది శిష్యులనుగా చేయండి. అంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యం. విశ్వాసి ఎప్పుడు విశ్వాసిగా ఉండకుండా శిష్యురాలుగా మారాలి. అంటే విశ్వాసి ఒక స్టెప్ అయితే శిష్యుడు ఇంకొంచెం హయ్యర్ స్టెప్ అన్నమాట. హయ్యర్ స్టెప్, ఆ లెవెల్కి వెళ్ళాలి. తర్వాత మూడవది బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. ఏ నామంలో ఇవ్వాలి బాప్తిస్మం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. త్రిత్వంలో ఒకే నామము. ఆ నామములో బాప్తిస్మము ఇవ్వండి అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఐదవదిగా నేను మీకు ఏ విషయాలు చెప్పానో వాటిని గైకొనవలనని వారికి బోధించండి. కనుక ఈ గ్రేట్ కమిషన్ అంటే గొప్ప ఆజ్ఞలో ఈ 5 విషయాలు అనేటువంటివి దాగి ఉన్నాయి. ఏమా స్పీడ్గా వెళ్తున్నానా? అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది. సరే, అంతకుముందు నేను ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తా ఉన్నా. 4వ పాఠంలోంచి నెమ్మదిగా వెళ్తాం. సరే, ఈ 2వ పాఠంలో గొప్ప ఆజ్ఞ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దీనికి కార్యాచరణ ఇచ్చాడు. కార్యాచరణ ఏ పేజీలో ఉంది? 2వ పాఠాన్ని కార్యాచరణ ఏ పేజీలో ఉంది? 10వ పేజీలో ఉంది. ఏమని ఇచ్చాడు? మీ దేశము మరియు ఇతర దేశాల కొరకు ప్రార్థించడానికి ఒక చిన్న గుంపును అభివృద్ధి చేస్తూ, అంటే విజ్ఞాపన ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. మన దేశం కొరకు ఇతర దేశాల కొరకు ప్రార్థన చేయాలి.
సేవలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. వితౌట్ ప్రేయర్ దెర్ ఈస్ నో మినిస్ట్రీ. ప్రార్థన లేకుండా పరిచయం అనేది లేదు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. పోతే 3వ పాఠానికి వద్దాం. ఈ 3వ పాఠం పేరు ఏమని చెప్పాను? సంఘ స్థాపన సంఘటన చక్రము. సంఘ స్థాపన సంఘటిత చక్రం. ఇక్కడ సంఘ స్థాపన చక్రం అని ఒకసారి నేను మీకు అవుట్లైన్ లాగా చెప్పాను. ఇది పేజ్ నెంబర్ 10లో మనకు కనబడుతుంది. పాఠం 3 అని ఉందా పేజ్ నెంబర్ 10లో? 3వ పాఠంకి ఏం పేరు పెట్టారు వాళ్ళు? సంఘ స్థాపన సంఘటన చక్రము. మనం దాన్ని సింపుల్గా సంఘ స్థాపన చక్రము అని పెట్టుకున్నాం. సరే, సంఘ స్థాపన సంఘటన చక్రము. ఈ సంఘ స్థాపన చక్రములో 7 దశలు ఉన్నాయి అని పోయినసారి మనం చూసాం. ఈ 7 దశలను గురించి ఇక్కడే మనకు కనబడుతుంది. బుల్లెట్ పాయింట్స్తో పాటు వాళ్ళు మెన్షన్ చేశారు. మొదటి దశ ఏంటి? ప్రార్థన. చూడండి, అదే పేజీలో 10వ పేజీలోనే మనం చూస్తూ ఉన్నాం. మొదటి దశ ప్రార్థన. ఏం రిఫరెన్స్ ఇచ్చారు దీనికి? ఎఫ్ఎస్సి 6:18-19, కొలస్సీ 4:2-4, లూకా సువార్త 10:2. ఈ 3 రిఫరెన్స్లు మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఏ రిఫరెన్స్ రాస్తున్నారు మీరు? ఎఫ్ఎస్సి 6:18-19 రిఫరెన్స్లు రాసుకున్నారు. సరే, 2వ దశకి వెళ్దాం. 2వ దశ ఏమని చెప్పుకున్నాం? సువార్త ప్రకటించుము. సువార్త ప్రకటించుము. దీనికి ఏ రిఫరెన్స్ రాశారు? 1 కొరింథీ 9:19-23. ఒక్కసారి చదవండి. 19వ వచనంలో ఏముందో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. చూడండి, ఇక్కడ పౌలు ఈ 9వ అధ్యాయంలో సువార్తను గురించి మాట్లాడతాడు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇవన్నీ మాట్లాడుతూ ఆ కిందకు వచ్చేసరికి అందరినీ సంపాదించుకునే దానికి పౌలు ఎలాగ మాట్లాడుతున్నాడట? నన్ను నేను దాసునిగా చేసుకుంటున్నాను. పౌలు గురించి మొన్న గలతీ పత్రిక ఇంట్రడక్షన్లో విన్నారు కదా. పౌలు ఎట్లాంటి వాడు? బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళంతా విన్నారు. పౌలు సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. పౌలు కిలికియాలోని తార్సు ప్రాంతానికి చెందినటువంటి వాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా యూదులు, పరిసయ్యులు. పౌలు పరిసయ్యుడిగా ఉన్నాడు. బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. మంచి యవన కాలంలో ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినటువంటి వ్యక్తి. సన్హెడ్రిన్ సభలో మెంబర్షిప్ సభ్యత్వం కలిగినటువంటి వాడు. అటువంటి పౌలు యేసు ప్రభు ద్వారా దర్శింపబడిన తర్వాత ఏమైపోయాడంటే హీ బికేమ్ ఏ సర్వెంట్. ఒక సేవకుడు అయిపోయాడు. అందరినీ సంపాదించుకునే దానికి నేను అందరికీ దాసుడిగా ఉంటున్నాను అంటున్నాడు. అంటే ఏదో ఒక విధంగా ఒక ఆత్మను రక్షించాలి అన్న ఉద్దేశంతో పౌలు యూదులకు యూదుడిగా, అన్యులకు అన్యుడిగా, పరిసయ్యులకు పరిసయ్యుడిగా ఆ రీతిగా మారుతూ వచ్చాడు. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఇతరులకు సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఎంతవరకైనా మనం తగ్గించుకోవచ్చు. ఎంతవరకైనా మనము తగ్గించుకోవచ్చు. వాళ్ళ వేలోకి మనం వెళ్ళిపోయి వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. అది చాలా ఇంపార్టెంట్. చీమతో మనం మాట్లాడాలి అంటే, కొన్ని చీమలు ఎట్టు పోతున్నాయి అనుకోండి, మీరు ఇటుగా తట్టుకోండి, ఇటుగా తట్టుకోండి, ఇటుగా తట్టుకోండి అంటే పోతాయా? పోవు. అదే మనం చీమలాగా మారితే
మనమే చీమలాగా మారామనుకోండి ఏం చేయొచ్చు, వాటి ఇటు నుంచి వాడికి తీసుకెళ్ళచ్చు. ఆ విధంగా మన ఇతరులకు సువార్త ప్రకటించే సమయంలో వీ మస్ట్ బికమ్ లైక్ దెమ్. వాళ్ళలాగా మనం మారి వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకుంటాం. మూడవ దశ ఏంటి? శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేయుడి. ఇక్కడ కూడా ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. దశమరాశి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఇచ్చాడు. ఇవన్నీ మనం లాస్ట్ వీక్లో పోయిన వారంలో చెప్పుకున్నాం. 4వ దశ ఏంటి? పేజ్ నెంబర్ 12 చూడండి. 4వ దశ ఏముంది? సమావేశ మగుట, చర్చ్ గ్యాదరింగ్. ఈ సమావేశ మగుట అనేటువంటి దానికి ఒక రిఫరెన్స్ పెట్టాడు. ఏంటి ఆ రిఫరెన్స్? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. అక్కడ మనం ఆ వచనాన్ని గమనించినట్లయితే సంఘముగా కూడుట మానొద్దు. సంఘముగా కూడడం మానొద్దు అంటే సంఘ కార్యక్రమాలకి అటెండ్ అవ్వండి అంటే మనం ఎదగాలి అంటే సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలకు మనము హాజరవ్వాలి. హాజరైనప్పుడు అనేక విషయాలు నేర్చుకునేటువంటి దాన్ని బట్టి మనం ఎదిగేటువంటి వారంగా ఉంటాం. అది కూడా ఒక దశ. తర్వాత ఏంటి? 5వది నాయకులను అభివృద్ధి చేయుట. ఏమి ఇచ్చాడు? 2 తిమోతి 2:2 ఇచ్చాడు. నాయకులను అభివృద్ధి చేయడం అంటే ఎప్పుడు మనమే లీడర్గా ఉండకూడదు. తర్వాత మనం లీడర్షిప్ గురించి చెప్పినప్పుడు అది వస్తుంది. చాలా వరకు లోపల ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నేనే నాయకుడిగా ఉండాలి, వీళ్ళు దాసులుగా ఉండాలి అనుకుంటాను. కానీ క్రైస్తవత్వంలో ఎలా ఉంటుంది అంటే నేను నాయకుడిగా ఉండడం మాత్రమే కాదు, ఇతరులు కూడా నాయకుడిగా ఉండాలి. అది క్రైస్తవత్వంలో ఉన్నటువంటి క్వాలిటీ. యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే మరి గొప్ప కార్యములు చేయను. అనగలరు ఎవరైనా మాట? ఎవరు? నో వన్ కెన్ సే. ఎవరు కూడా అనలేరు. కానీ క్రైస్తవత్వంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నాయకులుగా ఉన్నటువంటి వాడు సేవకులుగా మారి సేవకులుగా ఉన్నటువంటి వాడు నాయకులుగా చేయాలి. అది చర్చ్ లీడర్షిప్ అన్నమాట. తర్వాత దాని గురించి మనం చెప్పుకుంటాం. సరే, ఎన్ని మెట్లు చెప్పాము? 5 మెట్లు, 5 దశలు చూసాం. 6వ దశ ఏంటి? అంతకంతకు అధికమగుచు. ఏముంది రిఫరెన్స్ అక్కడ? బుల్లెట్ నెంబర్ 4 చదవండి ఒకసారి. దాంట్లో బుల్లెట్ నెంబర్ 4 ఇంకొకసారి చదవండి బ్రదర్. ప్రణాళిక వేసుకోనండి, ప్రయాస అంతకంతకు అంటే డే బై డే డెవలప్మెంట్, అంతకంతకు అభివృద్ధి చెందడం అనేటువంటి దశల్లో ఒకటిగా ఉంది. అపోస్తలుల గారు 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ శక్తిని గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు అంటాడు. నాట్ ఓన్లీ ఇన్ జెరూసలేం, కేవలం ఒక యెరూషలేంలో ఉంటే సరిపోదు, మీరేం చేయాలి? అంతకంతకు వెళ్ళిపోతూ ఉండాలి అన్నట్టుగా మాట్లాడతాడు. పోతే 7వ దశ ఏంటి? మహోద్యమము. దీనికి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. ఆ వచనంలో మనం చూసినప్పుడు సరే B4 చదవండి ఒకసారి మళ్ళీ. బుల్లెట్ నెంబర్ B4. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అని అంటే లోకమంతా కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి
లోకమంతా దేవుని జ్ఞానంతో నింపబడుతుంది. ఎప్పుడు అది నింపబడుతుంది అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ చూసినా యెహోవాను గురించిన జ్ఞానమే ఉంటుంది. సముద్రం జలముతో నింపబడి ఉన్నట్లు లోకమంతా కూడా దేవుని జ్ఞానంతో నింపబడుతుంది. యేసు ప్రభు 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలించే సమయంలో లోకమంతా కూడా దేవుని జ్ఞానం చేత నింపబడుతుంది. దానికి ఇది ఒక ఛాయ లాంటిది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యం బైబిల్ అన్ని భాషల్లో ఉండడం, అనేక మంది సేవకులు అవడం, దానికి ఇది ఒక ఇండికేషన్ అన్నమాట, సూచన ఇది. సరే, ఇంతటితో 3 పాఠాలను మనం ముగించుకున్నాం. ఈ 3 పాఠాల గురించి నేను ఆల్రెడీ పోయిన వారం కొంచెం చెప్పాను. కొద్దిమంది ఆ రోజు రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయడం జరిగింది. సరే, ఇప్పుడు 4వ పాఠానికి వెళ్దాం. సంఘ స్థాపన, సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనంలో 4వ పాఠానికి వెళ్దాం. 4వ పాఠం పేజ్ నెంబర్ 14. ఏముంది? పరిశోధన నియమములు. పరిశోధన నియమములు. నేను మీకు ఈ పాఠాలు చెప్తున్నటువంటి సమయంలో మీకు ఏదైనా నేర్చుకున్నట్టు అనిపిస్తే అది రాసుకోండి. మీరు ఏదైతే నేర్చుకున్నట్టు మీకు అనిపిస్తుందో, దేనైతే మీరు రాసుకుంటారో అదే మీకు అసైన్మెంట్. అదే మీకు అసైన్మెంట్. మీరు పేపర్ షీట్ తీసుకొని రాసేవాళ్ళు రాయొచ్చు, లేదా ఓరల్గా నేను ఇది నేర్చుకున్నాను ఈ పాఠంలో నుంచి అది మీరు చెప్పాలనుకుంటే కూడా చెప్పచ్చు. అలాగే మీరు ఏది నేర్చుకున్నారో అది ఇంపార్టెంట్. మీరు లెసన్స్ వింటున్నప్పుడు ఒక లెసన్స్లో ఒక 10 విషయాలు విన్నారు, 10లో మీరు 2 నేర్చుకున్నారు అనుకోండి, చాలు. మీకు ఏదైతే అర్థమవుతుందో దాన్ని మీరు రాసుకొని దాన్ని మీరు చెప్తే సరిపోతుంది. సరే, 4వ పాఠం పరిశోధన నియమములు. పరిశోధన నియమములు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఇక్కడ చూడండి ఏమని రాస్తున్నారంటే, పరిశోధన అనగా నేమి ఒక పటం గీయండి అంటున్నాడు. ఏ పటం గీయాలట? ఆత్మ సంబంధమైన పటమును గీయండి. ఏం పటం గీస్తారు? రాయమంటే గాలిని రాయగలరు ఎవరైనా? రాయలేదు. అంటే స్పిరిచువల్ మన లైఫ్ ఎలాగ మారాలి అంటే ఆధ్యాత్మిక స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఈ పరిశీలన అనేటువంటిది అలాంటిది. పరిశోధన నియమములు, ఆత్మ సంబంధమైనటువంటి పటమును గీయండి. దీంట్లో 3 విషయాలు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు రాసుకోండి. ఇవంతా మీరు చదివితే మీకు అంత ఎక్కువ అర్థం కాకపోవచ్చు. 3 విషయాలు చెప్తాను. ఇంకా 3 ప్రాముఖ్యమైనటువంటి పరిశీలనాత్మక పరిశోధన. పరిశీలనాత్మక పరిశోధనలో 3 విషయాలు నేను చెప్తాను. మొదటిది ఏంటి అని అంటే, ఇక్కడ ఒక రిఫరెన్స్ నెహెమ్యా కనిపిస్తుందా మీకు? నెహెమ్యా గ్రంథం ఏ రిఫరెన్స్ చదవండి. రిఫరెన్స్ ఏముంది అక్కడ? 1వ అధ్యాయము 3-4 వచనాలు అనేవి ఉన్నాయి. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 3-4 వచనాలు ఒక్కసారి ఏముందో చూద్దాం. చదవండి ఎవరైనా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పింది. ఇప్పుడు నెహెమ్యా ప్రత్యక్షంగా యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూశాడా, లేకపోతే ఎవరో వచ్చి ఈ సమాచారాన్ని నెహెమ్యాకి అందించారా? ఎవరో వచ్చి ఈ సమాచారాన్ని నెహెమ్యాకి అందించారు. నెహెమ్యాకి అందించినటువంటి వాళ్ళు చూశారు యెరూషలేములో పరిస్థితి ఎట్లా ఉందనేది. గుమ్మములు పడిపోయినాయి, పట్టణం అంతా పాటు దిబ్బగా మారింది,
ప్రదేశం అంతా దోచుకోబడింది. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు, నెహమ్యా అయితే చూడలేదా. నెహమ్యా వద్దకు దాన్ని తీసుకొచ్చి చెప్పారు. అప్పుడు నెహమ్యా ఏం చేశాడంటే, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ప్లాన్. దీన్ని ఏమంటారంటే వ్యూహాత్మక ప్రణాళిక అని అంటారు. ఇప్పుడు నెహమ్యాకి ఏమనిపించిందంటే, ఆ పడిపోయినటువంటి యెరూషలేమును మళ్ళీ తిరిగి కట్టాలి, ఆ గోడలు మళ్ళీ తిరిగి కట్టాలి, ఆ ప్రాకారాలు మళ్ళీ తిరిగి కట్టాలి అనే ఆ భారం నెహమ్యాలోకి వచ్చేసింది. ఈవెన్ దో he didn't visit జెరూసలేం, యెరూషలేముకి వెళ్ళకపోయినప్పటికీ ఆ ప్రాకారపు గోడలు పడిపోయిన దృశ్యాన్ని నెహమ్యా ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ ఆ మాటలు వింటూ ఉంటే నెహమ్యాకి ఏమనిపించిందంటే, he got a kind of burden, ఒక విధమైనటువంటి భారము నెహమ్యాకి వచ్చేసింది. మనం పరిచర్య చేయాలి అంటే మన దృష్టి ఎలా ఉండాలి అంటే, లోకం అంతటిని ఆత్మీయ నేత్రాలతో చూడాలి, ఆత్మీయ నేత్రాలతో చూడాలి. చూడండి, అక్కడ చూసిన మరణాలు, ఆత్మహత్యలు, భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి నష్టాలు, భయంకరమైనటువంటి మోసాలు, భయంకరమైనటువంటి ఆకలి కేకలు, ఆకలి చావులు, మరణ హోమాలు, ఇవన్నీ ఒక విశ్వాసిగా మనం ఎలా చూడాలి అంటే, దేవుడు ఎలాగైతే చూస్తాడో ఆ దృష్టితో మనం చూడాలి. ఇప్పుడు తిరిగి యెరూషలేము కట్టబడాలి అంటే నెహమ్యా అక్కడికి వెళ్ళలేదు, కానీ హీ గాట్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ బిల్డింగ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం అగైన్. ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలను మళ్ళీ తిరిగి కట్టేదానికి ఒక వ్యూహాత్మక ప్రణాళిక వేస్తా ఉన్నాడు. దేవుని పరిచర్యలో ఈ ప్రణాళిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. రెండవ విషయానికి వెళ్తాను. రెండవ విషయానికి రిఫరెన్స్ చూడండి, నంబర్స్ అంటే సంఖ్యాకాండము ఉంది. అక్కడ ఎన్నో అధ్యాయం ఉంది? 13వ అధ్యాయం ఉంది. వచనాలు ఏమున్నాయి? 1 నుంచి 4 వద్దు, మనం అది చూసి అర్థం కాదు, కానీ 17 నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం. మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఇట్టివో వారు గుడారములలో నివసించుదో కోటలలో నివసించుదో ఆ భూమి విస్తారమైనదో దాంట్లో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకురాడని చెప్పారు. చాలు. అంటే వాళ్ళని ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే, మీరు అదిగో పలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనుషులు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆహారం ఎలాంటిదో తెలుసుకోండి, ఆ పట్టణము సరిహద్దులు ఎలాగున్నాయో ఒకసారి చూడండి. అంటే వాళ్ళని రేపు చూసేదానికి పంపిస్తా ఉన్నారు. ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త ఏదైనా ఒక ప్రయోగ కార్యక్రమాన్ని కలిగి ఉండాల్సినప్పుడు మొత్తం అబ్జర్వ్ చేస్తాడు, పరిశీలన అంటే అది. ఇప్పుడు మనం ప్రపంచంలో దేవుని యొక్క సువార్త చేయాలి, లేదా ఒక పర్టికులర్ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ సురమాయిగూడ, ఇప్పుడు సురమాయిగూడలో పరిచయం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణ, ఆ సురమాయిగూడలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈ సురమాయిగూడలో ఎంతమంది దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ సురమాయిగూడలో ఏ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ సురమాయిగూడలో వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఏంటి, ఈ పరిశోధన చేయడం. మిషనరీలు ఆయా ప్రాంతాలకు వెళ్ళబోయే ముందు ఒకేసారి వెళ్ళి పరిచయం చేయలే. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు, ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ అదంతా కూడా పరిశీలన చేస్తారు. ఇక్కడ టూరిజం ప్లేస్లు ఏంటి, ఇక్కడ మాట్లాడే మనుషుల యొక్క భాష ఏంటి, వీళ్ళ యొక్క కస్టమ్స్ ఆచారాలు ఏంటి, వీళ్ళ యొక్క సివిలైజేషన్ నాగరికత ఎలాంటిది, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించి పరీక్షించి ఆ తర్వాత పరిచయం అనేది ప్రారంభించారు.
కనుక ఈ పరిశీలనాత్మక పరిశోధన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. దేనికి? పరిచయం. పోతే మూడో విషయం కూడా రాసుకోండి. ఇక్కడ మనం చూస్తాం యోహాను సువార్త 4వ అధ్యాయము వచనం ఏంటి? 35. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చదవండి ఎవరైనా. అమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్తారు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని చెప్పుచున్నాను. అసలు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కోతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పొలముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పంట గురించి, అది కోతకు వచ్చిందనే దాని గురించి మాట్లాడుతుంది. ఇంకా 4 నెలలకి పంట చేతికి వస్తుందని మీకు తెలుసు, కానీ ఇప్పుడే అవి తెల్లవారి. అంటే యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏమా? ఆత్మల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు చెప్పింది? సాధన ఆత్మల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా పొలం గురించి మాట్లాడట్లేదు, నిజంగా పంటల గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడే అవి తెల్లబారి కోతకు సిద్ధంగా ఉన్నాయి. చూడండి, అప్పుడు ఇంకా అక్కడ మనుషులు మారలేదు, కానీ మారేదానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ప్రాంతం అది? ఏ ప్రాంతం అది? సమరయ ప్రాంతం. సమరయ పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, యేసుక్రీస్తు అంటే వాళ్ళకి తెలియదు. ఏదో మెస్సయ్య వస్తాడు, ఏదో వచ్చినప్పుడు ఆయన అన్నీ చెప్తాడు అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానీ ఈ సమరయులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు సంకర జాతి ప్రజలు. అంటే యూదుల్లో నుండి వేరైపోయి ఇంకొక సంకర జాతిగా మారినటువంటి ప్రజలు సమరయులు. కాబట్టి యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, సమరయులు యూదులతో సాంగత్యం చేయరు. ఇద్దరికి పడదన్నమాట, అంటచిపెట్టే. కానీ వాడు ఎలా ఉన్నారంటే, ఎప్పుడెప్పుడు సువార్త అందొద్దో లేక మెస్సయ్య వస్తాడో మేము వెంటనే ఆయన నమ్ముకుంటాము అని వెల్ ప్రిపరేషన్, అంటే సంపూర్ణ సిద్ధపాటుతో వాళ్ళు ఉన్నారు. చూడండి, చాలామంది లోకం అలాగే ఉన్నారు. చాలామందికి యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ యేసుప్రభు యొక్క అవసరతలో మాత్రం ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఆ ఆత్మల పంటను ఏ విధంగా అయితే చూస్తున్నాడో, పరిచర్యలో మనకు అటువంటి దృష్టి అనేటువంటిది కావాలి. వీ నీడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సైట్ టు సీ ద పీపుల్ ఇన్ స్పిరిచువల్ వే. అంటే ప్రజలను ఆధ్యాత్మిక కోణంలో క్రీస్తు ప్రభువు వలె మనం చూసేటువంటి వారంగా. ఆ మధ్య మన చర్చిలో ఆత్మల లోకం అనే సందేశం చెప్పారు. ఇది అంటే మన దృష్టి మనుషుల ఆత్మను చూసేటువంటి విధంగా ఉండాలి. అదే దాన్ని ఏమంటారంటే పరిశీలనాత్మక పరిశోధన అని అంటారు. పరిశీలనాత్మక పరిశోధన. సరే, 5వ పాఠానికి వెళ్దాం. 5వ పాఠం పేరు సంతృప్తికరమైన సంఘ స్థాపనకు లేఖనానుసారమైన పునాదులు. పోయినసారి నేను దీన్ని కొంచెం అబ్రివేట్ చేసి తక్కువ చేసి చెప్పాను. ఏమని చెప్పాను?
అదే అట్లాగే చెప్పానా? సరే. 5వ పాఠం పేరు సంతృప్తికరమైన సంఘ స్థాపనకు లేఖనానుసారమైన పునాదులు. పేజ్ నెంబర్ 67, 67. అప్పుడే ఎంత జంప్ అయ్యారో మీరు. మా మొదటి బ్యాచ్ వాళ్ళకి అట్లా లేదు అసలు. వాళ్ళకి 1, 2, 3, 4, 5 అట్లా వెళ్ళింది. ఒకేసారి 67 పేజీకి వెళ్ళిపోయారు. 67వ పేజీలో సంతృప్తికరమైన సంఘ స్థాపనకు లేఖనానుసారమైన పునాదులు ఉందా? ఆ టైప్ పేజ్ నెంబర్ 67, పాఠం పేరు సంతృప్తికరమైన సంఘ స్థాపనకు లేఖనానుసారమైన పునాదులు. దీంట్లో 2 పునాదుల గురించి మనం చూస్తాం. మొదటి పునాది ఎక్కడ అంటే పేజ్ నెంబర్ 68. పేజ్ నెంబర్ 68లో మనం అంతా చెప్పుకోవాల్సిన లేదు, కానీ 2 విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను. రెండవ వచనం చదవండి. సువార్తను వ్యాపింపచేయడానికి అనేది. పేజ్ నెంబర్ 68లో 2 మార్కులు కదా. రోమన్ నెంబర్ 2 చదవండి. 2 సువార్తను వ్యాపింప చేయడానికి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అది చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. పరిశుద్ధాత్మను గురించి ఇది లేఖనానుసారమైన ఫౌండేషన్. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారంగా ఉంటాం. ఇంకొక ఫౌండేషన్ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ భాగంలో చెప్పడం జరిగింది. అదేంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఇక్కడ ఉంది కదా. 5వ పాయింట్లో కొన్ని రిఫరెన్స్లు ఇచ్చాడు. హబక్కూకు 2:14. దాని తర్వాత మత్తయి 16 అది చదవండి. 16:18 చదవండి. మత్తయి 16:18. అందుకు యేసు మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారమును దాని ఎదుట నిలువ నేరవు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. మరి ఫౌండేషన్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. అంటే ఇప్పుడు సంఘం ఎవరి మీద కట్టబడింది? పేతురు మీద కాదు, యేసుక్రీస్తు ప్రభు మీద కట్టబడింది. యేసు ప్రభు మీద సంఘం కట్టబడింది. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని అంటే ద పవర్ ఆఫ్ డార్క్నెస్. పాతాళంలో ఎవరున్నారంటే సైతాన్ యొక్క శక్తులు ఉంటాయి పాతాళంలో. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలముల్లోనికి, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలముల్లోనికి వారిని తోసి. ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అన్నమాట.
అంటే సంఘం ముందు సైతానుడు పనిచేయలేడు. మన ఫౌండేషన్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు. మన ఫౌండేషన్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రెండు అలా గుర్తుపెట్టుకొని పరిచర్యకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనేకమైన ఉన్నాయి. వాటిలో ఒక రెండు మాత్రం మీకు క్లుప్తంగా చెప్తాను. మొదటిది ఏంటి అని అంటే ఇది రాసుకోండి, ఇక్కడే ఉన్నాయి అది కూడా. సరే, 5వ పాయింట్ ఉంది కదా. ఇప్పుడు మనం మత్తయి 16:18 చదివాము. దాని తర్వాత ఏముంది? యోహాను 20:21. ఇప్పుడు అన్నం రాపద చదువుతారు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. ఇరవై అధ్యాయము 21వ వచనం. చదవండి ఎవరు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుతున్నాను. దీంట్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పరిచర్యకి మనం ఉద్రేకంగా పోకూడదు. We should be sent by God. దేవుని చేత మనం పంపబడాలి. మన అపోస్తుల గురించి విన్నారు కదా. అపోస్తులు అంటే పదము అపోస్టోలోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అపోస్టోలోస్ అంటే పంపబడిన వాడు అని అర్థం. అంటే we should be sent by God for his ministry. దేవుని చేత పంపబడేటువంటి వారంగా ఉండాలి. మొదటిది. రెండోదిగా చూడండి, ఇక్కడ మనం ఆదికాండము 3వ వచనం 3వ పాయింట్లో ఆదికాండం ఏముంది అక్కడ? 12వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. ఇట్లా చదవండి ఎవరైనా. 12వ అధ్యాయం 1వ వచనం. చాలు. నేను నీకు చూపించు దేశమునకు. ఎక్కడికంటే అక్కడికి కాదు. మొదటిది దేవుని చేత పంపబడాలి. రెండవది దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం. మొదటిది దేవుని చేత పంపబడాలి. రెండవది దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుని యొక్క నడిపింపు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి జాన్ నాక్స్ అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశంలో పరిచయం చేశాడు. దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. కాబట్టి స్కాట్లాండ్ అనేటువంటి దేశంలో జాన్ నాక్స్ అనేటువంటి ఆయన పరిచయం చేశాడు. హడ్సన్ టేలర్ చైనా దేశానికి వెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. ఎందుకంటే ఆయన గోల్ చైనా మీద ఉంది. ఆయనకి ఇవ్వబడిన దర్శనం చైనా. కాబట్టి అక్కడికి వెళ్ళి పరిచయం చేశాడు. హడ్సన్ టేలర్ చైనా దేశానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అంటే చాలా మంచి రిచ్ మ్యాన్ అనమాట. హడ్సన్ టేలర్ చాలా బాగా ధనవంతుడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా ఎప్పుడు పరుపు మీద పడుకునేవారు. చైనా దేశానికి మిషనరీగా వెళ్ళబోయే ముందు ఫస్ట్ పరుపును వదిలేడు, కింద పడుకునేది నేర్చుకున్నాడు. తర్వాత చైనా దేశంలో పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు. వెళ్తా ఉన్నాడు ఓడలో. చైనాలో అంత ఎక్కువ పాములు తింటారు కాబట్టి పాములు తినేది నేర్చుకున్నాడు. చైనా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం. అక్కడికి పోయినాక ఆ దేశ భాష నేర్చుకున్నాడు. వెళ్ళి అక్కడ దేవుని పరిచర్య చేశాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఏ విధంగానైనా సరే నేను చైనా దేశంలో పరిచర్య చేయాలి. కాబట్టి హీ బికేమ్ లైక్ ఎ చైనీస్ మ్యాన్ టు డూ గాడ్స్ మినిస్ట్రీ దేర్. పరిచర్య అక్కడ చేసేదానికి చైనీయుడు లాగా హడ్సన్ టేలర్ దాన్ని మార్చుకున్నాడు. విలియం కేరీ కూడా అంతే. ఎక్కడో ఉన్నటువంటి విలియం కేరీ భారతదేశంలో కలకత్తా ప్రాంతానికి వచ్చి అక్కడ భాషను నేర్చుకొని అక్కడ పరిచర్య ప్రారంభించారు. సో దే హ్యాడ్ ఏ విజన్, దే హ్యాడ్ ఏ వాళ్ళకు ఒక దర్శనం అనేటువంటిది ఉంది. దాని ప్రకారం వాళ్ళు రావడం జరిగింది.
సరే, 6వ పాఠానికి వెళ్దాం. 6వ పాఠం ఏంటి? పరిశోధన ప్రయోగ కార్యక్రమము. పేజ్ నెంబర్ 68. పేజ్ నెంబర్ 68లో ఉందా? పరిశోధన ప్రయోగ కార్యక్రమం. పరిశోధన ప్రయోగ కార్యక్రమము. దీంట్లో మీరేం నేర్చుకోవాలి అంటే, మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు దీంట్లో. కాకపోతే మీరు చూడాల్సింది మాత్రం ఒకటి ఉంది. ఏంటి అని అంటే 69వ పేజీలో చెక్ లిస్ట్ అన్నమాట. 69వ పేజీలో రెండవ భాగం చూద్దాం. 69వ పేజీలో రెండవ భాగం ఉంది కదా, ఆ రెండవ భాగం దగ్గర ఫస్ట్ బుల్లెట్ పాయింట్ చదవండి ఎవరైనా. నీవు గురిగా పెట్టుకున్న ప్రాంతము మరియు అచ్చట నివసించు ప్రజలను గురించి నీవు నేర్చుకొనిన అత్యంత ఆసక్తికరమైన సమాచారము ఏంటి? దీన్ని ఏమంటారంటే ప్రాక్టికల్ అసైన్మెంట్ అంటారు. జనరల్గా ఈ కోర్సులో మొదటి పాఠం ప్రారంభించి ఈ ఎన్నో పాఠం ఇది 6వ పాఠానికి వచ్చేసరికి చాలామంది ప్రాక్టికల్ మినిస్ట్రీస్లోకి వెళ్ళిపోతారు. ప్రాక్టికల్ మినిస్ట్రీస్ అంటే క్రియాపూర్వకమైన పరిచర్య. ఈ 5 పాఠాలు నేర్చుకుంటూ ఉన్న సమయంలోనే ఎంతోమంది సేవకు సమర్పించుకోవడం, ఎక్కడో దగ్గరికి వెళ్ళి సంఘ స్థాపన కొరకు ప్రయాసపడడం, అటువంటి స్థితికి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగము ఎలాంటిదంటే సెల్ఫ్ చెక్ అన్నమాట. సెల్ఫ్ చెక్ లిస్ట్. నేను ఏదది? నీవు గురిగా పెట్టుకున్న ప్రాంతము మరియు అతడు నివసించిన ప్రజలను గురించి నీవు నేర్చుకున్న అత్యంత ఆసక్తికరమైన సమాచారము ఏంటి అంటే, ఎవరికి వాళ్ళే దేవుడు మీతో మాట్లాడి పలానా వాళ్ళకి మీరు పరిచయం చేయాలని ఒకవేళ చెప్పుంటే, మీరు చేస్తుంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి సందర్భంగా ఇది ఉంటుంది, ఈ 6వ పాఠం అనేటువంటిది. సరే, దీన్ని ఏమంటారంటే ప్రాక్టికల్ అసైన్మెంట్ అని అంటారు. ఒకవేళ మనం నేర్చుకున్నటువంటి దాన్ని అమలులో పెట్టుకుంటే దాన్ని మనం పరిశీలించుకునేదానికి ఈ బుల్లెట్ పాయింట్స్ మీకు ఉపయోగపడుతుంది. మనం ఎవరికి సువార్త ప్రకటించాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ వచ్చినటువంటి ఆటంకాలు ఏంటి, ఇలాంటివన్నీ ఒకసారి మనం పరిశీలించుకునేదానికి ప్రాక్టికల్స్గా ఈ బుల్లెట్ పాయింట్స్ అనేటువంటి మనకు ఉపయోగపడుతుంది. పోతే చివరి ఇంకొక పాఠం చెప్పుకున్నాం, 7వ పాఠం. 7వ పాఠం ఏమని చెప్పాను టైటిల్? పరిశోధన ద్వారా వనరులను సంఘటితము చేయుట. పరిశోధన ద్వారా వనరులను సంఘటితము చేయుట. పేజ్ నెంబర్ 70. పేజ్ నెంబర్ 70. ఈ పేజ్ నెంబర్ 70లో కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఒక పారాగ్రాఫ్ బార్డర్ ఇచ్చాడు. దాని తర్వాత చేపట్టవలసిన చర్యను చేపట్టుటకైన పిలుపు అని కొన్ని బుల్లెట్ పాయింట్స్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అన్నీ మనం చదవాల్సిన పని లేదు, కానీ ఒక 4 మాత్రం చదువుదాము. ఒక్కొక్కటి చదవండి. మొదటిది లాస్ట్ది చదవండి. నీవు గురిగా పెట్టుకొని అది చదవండి ఎవరైనా. నీవు గురిగా పెట్టుకున్న ఈ ప్రాంతములోని ప్రజలందరికీ సువార్త అందింపబడినట్లు ఇతరులను ప్రోత్సహించుటకు గాను నీవు మరియు నీ జట్టులోని వారు ఏమేమి చేయవలసి ఉంటుంది. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీవు గురిగా పెట్టుకున్న ఈ ప్రాంతం, మనం ఏ ప్రాంతాన్నైనా ఒక గురిగా పెట్టుకొని, ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్గా సోమాయిగూడ గురించి చెప్పాను.
అట్లా ఒక పర్టికులర్ ప్లేస్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మనం పరిచయ నిమిత్తం ఎన్నుకున్నప్పుడు అక్కడ ఆ విషయాలకు సంబంధించినటువంటి వాటిని ఆ, జ్ఞాపకం చేసుకునే దానికి ఈ ప్రశ్నలు అనేటువంటివి మనకి ఉపయోగపడతాయి. దాంట్లో మొదటిది లాస్ట్లో మనము చదివాం. పోతే పి అంటే ఏపీసీడీలు 4 చెప్తాను. ఫస్ట్ ఏకి లాస్ట్ బుల్లెట్ పాయింట్ చదివాం. పోతే బికి లాస్ట్ నుండి 4 దానికి వెళ్ళండి. నీవు గురిగా అని చూడండి, అక్కడి నుంచి చదవండి ఎవరైనా. నీవు గురిగా పెట్టుకొనిన ప్రాంతములోని ప్రజలకు సువార్తను అందించుటకు గాను నీవు నీ మరియు జట్టులోని వారు నిర్దిష్టముగా ఏ ఏ పనులు చేయాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతము భౌగోళికంగా అంటే ఇందాక చెప్పుకున్నాం, ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది హిందూస్ ఉన్నారు, ఎంతమంది బౌద్ధులు ఉన్నారు. ఆ సర్వే అంతా మనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనం ఆగిపోవాలి. అక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే వెయిట్ అండ్ సీ వాట్ గాడ్ వాంట్స్ us to do in this particular area where we have been sent. మనం పంపబడినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలంలో మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు అని అక్కడ ఆగి ప్రార్థన చేసి కనిపెట్టాలి. అది పి. పోతే సి దాని కిందనే ఉంది చూడండి, నీవు గురిగా పెట్టుకొని ప్రాంతంలో చదవండి. ప్రజల కొరకు ప్రార్థించడానికి నిన్ను నీవు ఎలా అంకితము చేసుకుంటావు. డెడికేషన్ టు ప్రే ఫర్ పీపుల్ వేర్ యూ హ్యావ్ బీన్ సెంట్. నీవు ఎక్కడైతే పంపబడ్డావో ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మనం ఏదో ఒక కలకట్టాకి పంపబడ్డాము, ఆ కలకట్టాలో ఒక సర్టన్ ఏరియా, సిరంపూర్లో ఏదో ఒక సర్టన్ ఏరియాకి పంపబడ్డాము. ఆ పంపబడినటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం పరిచర్యలో. ప్రియులారా, ప్రార్థన లేకుండా పరిచర్య చేస్తే అపవాది దాడి చేసేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. వివిధ రకాలుగా అపవాది దాడి చేసేటువంటి వాడిగా ఉంటాడు. సో వీ నీడ్ టు హ్యావ్ ద ప్రేయర్ ఫర్ ద పీపుల్ వేర్ వీ ఆర్ సెంట్. మనం ఎక్కడికైతే పంపబడ్డామో అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. పోతే డి దాని కింద చదివేయండి. సువార్తను అందించుటకు ఏ ఏ వనరులు ప్రజలు, సంఘాలు మరియు పరిచర్యలు సంఘటిత పరచవచ్చు. ప్రజలకు సువార్త అందించేదానికి మనం ఒక ప్రదేశానికి వెళ్ళాం, అక్కడ ప్రజలకు సువార్త అందించాలి. అయితే ఏ విధంగా మనం సువార్త అందించగలమో అది కూడా రానున్నటువంటి దినాల్లో అటువంటి వాటిని గురించి కూడా మనం తెలుసుకుంటాం. పోతే చివరిగా 8వ పాఠాన్ని చెప్పుకొని క్లాసును మనం ముగిద్దాం. చెప్పుకుందాం 8వ పాఠం. సరే, 8వ పాఠం, 8th లెసన్. 8వ పాఠం పేరు తొలి ముందడుగు, తొలి అడుగు లేక తొలి ముందడుగు. పేజ్ నెంబర్ 124, 124 పేజీకి వెళ్దాం. చెప్పి 124 పేజ్ నెంబర్ 124 తీసారా అందరూ? ఈ 124 పేజీలో అసలు ఏమున్నాయి అనే దాని గురించి
నేను కొన్ని పేర్లు చెప్తాను, రాసుకునేటువంటి వాళ్ళు రాసుకోండి. మొదటిది సంఘ ప్రారంభం. మొదటిది సంఘ ప్రారంభం. సంఘ ప్రారంభం. రెండోది సంఘ హింసలు. సంఘ హింసలు. మూడవది మిషనరీ దండయాత్రలు. మూడవది మిషనరీ దండయాత్రలు. నాలుగవది యెరూషలేము మహాసభ. యెరూషలేము మహాసభ. ఐదవది త్వరిత పరిచర్య. త్వరిత పరిచర్య. మొదటిది సంఘ ప్రారంభం, రెండవది ఏంటి సంఘ హింసలు, మూడవది మిషనరీ దండయాత్రలు, నాలుగవది యెరూషలేము మహాసభ, ఐదవది త్వరిత అంటే ఏంటి, అర్థం ఏంటి? త్వరగా 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 పరిచర్య అంటే పరిచర్యను త్వరగా స్ప్రెడ్ చేయడం. నేను చెప్పినవన్నీ దాంట్లోనే మీకు ఉన్నాయి. రోమన్ లెటర్స్లో మొదటిది క్రొత్త నిబంధన సంఘ జననం అని, రెండవది హింసలు అని ఉన్నాయా అవి? దాన్నే మీకు నేను అప్రివేట్ చేసి చెప్పడం జరిగింది. సంఘం ఎప్పుడు జన్మించింది, అసలు సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే చూడండి, అక్కడ రిఫరెన్స్ మనకు రాసింది. ఏ రిఫరెన్స్ అది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 నుండి 47వ వచనం వరకు మనం చదివితే, ఇప్పుడు చదవక్కర్లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సంఘము అక్కడ నుండి ప్రారంభించలేదు. అప్పటి వరకు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 12 మంది ఉన్నారు. తర్వాత 120 మంది అయ్యారు. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి పేతురు సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత సుమారుగా 3000 మంది మారు మనసు పొందారు. ఆ మారు మనసు పొందిన తర్వాత సంఘం అనేటువంటిది ఏర్పడింది. అది సంఘ ఆవిర్భావము లేక జననము. రెండవది సంఘ హింసలు. అక్కడే మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు రెఫరెన్స్ ఏమున్నాయి? 8:1. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ 8వ అధ్యాయంలో సంఘము హింసించబడింది. ఎప్పుడైతే సంఘం హింసించబడిందో త్వరగా సువార్త వ్యాపించింది. హింసించబడినప్పుడు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో అక్కడ సువార్త ప్రకటించడం అనేది చేసింది. ఇంకా పోతే మూడవది ఏమని చెప్పాను? మిషనరీ దండయాత్రలు. నాలుగవది యెరూషలేము మహాసభ. యెరూషలేము మహాసభ అంటే యెరూషలేములో ఒక ఆలోచన సభ అనేటువంటిది ఆఫీస్ ఏర్పాటు చేశారు యెరూషలేములో. ఈ ఆఫీస్లో మేనేజర్స్ ఎవరు అంటే పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళంతా మేనేజర్స్ అన్నమాట. సంఘంలో వాళ్ళంతా ఉండి అక్కడ ఒక ఆలోచన సభ ఏర్పాటు చేశారు. ఇంక ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు మిషనరీల్ని, పౌల్ని, సీల్ని, తిమోతిని, ఇంకా బర్నబా, వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఆయా ప్రాంతాలంతా పరిచయం చేసి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఆ సమస్యలన్నీ కూడా మళ్ళీ యెరూషలేముకి తీసుకొచ్చి ఈ పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరినీ కూర్చోబెట్టి, అయ్యా పలానా టైంలో పలానా దగ్గర ఈ సమస్య ఉంది, మరి దీనికి మనం ఏ విధంగా పరిష్కరిస్తామని చెప్పి ఆలోచన సభలో వాళ్ళంతా కూడా ఆలోచన చేశారు. అది ప్రారంభ సంఘ పరిస్థితి. పోతే మిషనరీ దండయాత్రల గురించి చూస్తూ ఉన్నాం. పౌలు మిషనరీ దండయాత్రలు చేశాడు. ఎన్ని దండయాత్రలు చేశాడు? 3 దండయాత్రలు చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ మొదటి ప్రయాణం, బి రెండవ ప్రయాణం, 3 సి మూడవ ప్రయాణం. వీటికి రిఫరెన్స్ చెప్తాను, అది మాత్రం నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడున్న రిఫరెన్స్లు కొంచెం వేరుగా అనిపిస్తాయి కాబట్టి ఒక సిస్టమేటిక్ వేగా
నేను చెప్పిన రిఫరెన్స్ల ప్రకారం మీరు రాసుకోండి. మొదటి దండయాత్ర, పౌలు 3 దండయాత్రలు చేశాడు. మొదటి దండయాత్ర అని పెట్టి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 15వ అధ్యాయము 35వ వచనం వరకు దీన్ని మొదటి దండయాత్ర అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. మొదటి దండయాత్ర అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 15వ అధ్యాయము 35వ వచనం వరకు ఇది మొదటి దండయాత్ర. రెండవ దండయాత్ర అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం నుండి 18వ అధ్యాయము 22వ వచనం వరకు 18వ అధ్యాయము 22వ వచనం వరకు ఇది రెండవ దండయాత్ర. రెండవ దండయాత్ర ఏంటి రిఫరెన్స్ చెప్పండి? అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36 నుండి 18వ అధ్యాయము 22 వరకు. పోతే మూడవ దండయాత్ర అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం నుండి 21వ అధ్యాయము 14వ వచనం వరకు. 21వ అధ్యాయము 14వ వచనం వరకు మళ్ళీ చెప్తాను. మూడవ దండయాత్ర అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం నుండి 21వ అధ్యాయము 14వ వచనం వరకు మూడవ దండయాత్ర. తర్వాత చివరిగా ఈ 8వ పాఠం తొలి ముందడుగు అనే పాఠాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ పేజ్ నెంబర్ 125 125వ పేజ్ ఉంది కదా, దాంట్లో పై భాగంలో సి చదవండి. సి పరిచర్యలో ఇతరులకు సదుపాయము కల్పించుట, ఎంపవరింగ్ అంటారు. పరిచర్యలో ఇతరులకు సదుపాయము కల్పించుట. పరిచర్య చేసేవాడు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని మోటివేట్ చేయాలి. మీరు కూడా పరిచర్య చేయండి. ఎందుకు మనకి బైబిల్ క్లాసులు ఎందుకు అంటే యూ మస్ట్ బికమ్ వన్ డే ఆర్ ది అదర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ అవర్ మోటో. మీరు ఏదో ఒక రోజు దేవుని యొక్క సేవకులుగా మారాలి. అదే మా లక్ష్యం. ఎప్పుడు విశ్వాసులుగా కాకుండా మీరు కూడా సేవకులు అవ్వాలి, స్వార్థికులు అవ్వాలి, ప్రార్థనాపరులు అవ్వాలి, మిషనరీలు అవ్వాలి. నేను బైబిల్ కాలేజ్ చదివే రోజుల్లో నాకు క్లాస్మేట్ ఉండేవాడు, రాజస్థాన్ అబ్బాయి. అప్పుడు ఇంగ్లీష్లో ట్రాక్ మనం రిలీజ్ చేసాం, వీ ఎంటరేట్ యూ అని. ఇంగ్లీష్ ట్రాక్ని మద్రాసులో మేమేం చేసేవాళ్ళం అంటే, అతన్ని తీసుకెళ్ళి, మద్రాసు తమిళ్ కదా, తెలుగు ఉండదు, కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది. ఆ ఇంగ్లీష్ ట్రాక్స్ తీసుకెళ్ళి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉండేవి ఆ రోజుల్లోనే, వెళ్ళి అక్కడ షాప్స్ దగ్గర బయట నిలబడి వాళ్ళకి ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నేను ఎప్పుడైతే ఈ రాజస్థాన్ అబ్బాయిని తీసుకెళ్ళి ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభించానో, మా క్లాస్లో ఇంకా కొద్దిమంది ఇన్స్పైర్ అయ్యారు, మేము కూడా పంచుతాము. వాళ్ళు కూడా పంచారు. ఒక మోటివేషన్ అనేటువంటిది మనం పరిచర్యలో ఇతరులకు చేయించాలి. ఒకసారి నేను సింగపూర్లో బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్ చేశాను. సింగపూర్ బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్. అది చేసేటువంటి సమయంలో చాలామందికి ఆ కోర్స్ పరిచయం చేశాను. నేనే కవర్లు కొని ఈమెయిల్ కవర్స్, అవి ఈమెయిల్ పోస్టులో మెయిల్ కవర్స్ ఉంటాయి సపరేట్, అది కొని వాళ్ళ అడ్రస్ సేకరించి వాళ్ళకి రాసి వాళ్ళ అడ్రస్కి మెటీరియల్ వచ్చేటట్టు చేసి ఎంతోమంది
సింగపూర్లో బైబుల్ కరస్పాండెన్స్ కోర్స్ చేశాను. ఆ రీతిగా వీ హ్యావ్ టు మోటివేట్ అదర్స్ టు పార్టిసిపేట్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. ఇతరులు దేవుని యొక్క పరిచర్య చేసేదానికి, పరిచర్యలో ఇతరులను ఏం చేయాలి? ఇతరులకు సదుపాయము కల్పించండి. యేసు ప్రభు శిష్యులను తీసుకెళ్ళి ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఈయన వాళ్ళని పంపించి పరిచర్య చేయమన్నాడు. అట్లా ఎంపవరింగ్ అదర్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఇతరులు పరిచర్య చేసేదానికి వారిని పురికొల్పాలి. అలాగే ఈ చదవండి, ఈలో ఏముందో? నిబద్ధత గల స్థావరము నుండి, నిబద్ధత గల స్థావరము అంటే ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి పరిచర్య, ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి పరిచర్య అనేది చేయడం. మిషనరీలు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కే వచ్చారు. హైదరాబాద్ 5 మంది మిషనరీలు వచ్చారు. వచ్చి వాళ్ళు బాగా ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసినాక ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి, పలానా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అక్కడ పరిచయం చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి గ్యాదర్ అవుతారు. ఇట్లా జరిగాయి. అంతకుముందు గ్యాదర్ అయినప్పుడు నువ్వు పరిచయం ఎలా చేస్తావు, నువ్వు పరిచయం ఎలా చేస్తావు, ఎంతమంది మార్పులు పొందారు అలా అడుగుతూ ఉండేవాడు. ఒకసారి అదే కోవలో కొద్దిమంది వచ్చారు, పరిచయం చేశారు. పరిచయం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ పరిచయం చేసావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడుగుతూ ఉంటావు. ఒక ఆయన అన్నాడు, ఐ గాట్ 1 గోల్ అన్నాడు. నాకు ఒక ఆత్మ దొరికింది, పలానా ప్రదేశానికి వెళ్ళి నేను పరిచయం చేస్తే నాకు ఒక ఆత్మ దొరికింది. ఐ గాట్ 1 గోల్ అన్నాడు. ఆ 1 గోల్ అనేటువంటిదే ఈరోజు ఒంగోలు ప్రాంతం. తెలుసా ఒంగోలు అంటే? ఆ ఒంగోలు అనేటువంటి పదం ఊరికే రాలే. ఐ గాట్ 1 గోల్ అని ఆ రోజు అప్పుడు ఆయన మిషనరీ ఎప్పుడైతే చెప్పాడో ఆ 1 గోల్ అనేటువంటిదే ఒంగోలుగా మారింది. కిరణ్ ఎక్కడ చదివేటదే? ఒంగోలు. ఎవరు మాట్లాడినా ఒంగోలే అన్నది. ఆ రీతిగా వాళ్ళు కొన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి పరిచర్యలు చేస్తూ వచ్చారు. కనుక డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ ఫ్రమ్ ఏ పర్టికులర్ ప్లేస్, ఒక ప్రదేశంలో ఉండి అక్కడ నుండి పరిచర్య అనేటువంటిది కూడా చేయడం. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక పాఠశాలలో నుండి పరిచర్య చేశాడు. తురన్న అనేటువంటి పాఠశాలలో ఉండి అక్కడ నుండి అతను పరిచర్య చేశాడు. చూడండి, ఆ ఒక్క వచనం చూసి మనం ముగిద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 9-10 వచనాలు. లేదమ్మా? అయితే అతడు వారిని విడిచి పరుచుకొని ప్రతి దినము తురన్న అను చదవండి ఒకరి పాఠశాలలో పరిచర్య చేస్తూ తర్కించుచు వచ్చాను. 2 ఏళ్ల వరకు ఇలాగునే జరిగింది. చాలు. తురన్న అనేటువంటి పాఠశాలలో నుండి ఎంతో మందికి సువార్త పౌలు ప్రకటించారు. కాబట్టి సెలెక్టింగ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఫర్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ నుండి పరిచర్య అనేది చేయాలి. సరే, ఇంతటితో మనకి మొదటి టాపిక్ ఏంటి? అంశం ఏంటి? సంతృప్తికరమైన సంఘ స్థాపన దర్శనము.
ఈ మొదటి అంశంలో 15 పాఠాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 8 పాఠాలు పూర్తి చేసాం. దేవుని చిత్తం అయితే వచ్చే శనివారం 7 పాఠాలు కూడా మనం పూర్తి చేసేస్తాం. మొదటి అంశం పూర్తయిపోయింది. మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో? కోర్సులో 13 అంశాలు ఉన్నాయి. వచ్చే వారం దేవుని చిత్తం అయితే మొదటి అంశాన్ని మనం పూర్తి చేసేసుకుంటాం. అంటే మిగతా 7 పాఠాలు కూడా వచ్చే వారం చెప్పేస్తాను. మొదటి అంశం మనం పూర్తి చేసేసుకుంటాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ చేశాడు. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు. అనేక విషయాలు ఈ బైబిల్ తరగతిలో నుండి మీరు మాకు తెలియజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానున్నటువంటి దినాల్లో ఇప్పుడు మేము నేర్చుకున్నటువంటి పాఠాలు మాకు దీవెనకరముగా చేయండి. అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాన్ని మార్చండి ప్రభావ. మా ద్వారా అనేక మంది చీకట్లో నుండి వెలుగులోనికి రాగలుగుతారు. అంధకార సంబంధమైన బంధకాల నుండి విడుదల పొందుకున్నట్లుగా ప్రభా, నిత్య నరకం నుండి, మరణం నుండి తప్పించుకున్నట్లుగా సహాయం చేయండి. మా ద్వారా అనేక మంది మీ సువార్త అందించుకున్నట్లు ప్రభా మీరే కనికరించి సహాయం చేయండి. ఈ రాత్రి మీరు జరిగించిన బైబిల్ తరగతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు, కుటుంబాలకు, ఈ బైబిల్ స్టడీలో, బైబిల్ ట్రైనింగ్ క్లాసులో పాల్గొనే ప్రతి ఒక్కరికి, దీని వెనక సహకరిస్తున్న వారికి కూడా తోడై ఉండి కాపాడము.